Hi everyone, welcome back to the channel. In this video, we are going to learn how to say in English some of the tasks we do at home. మనం ఇంటి దగ్గర చేసేటువంటి కొన్ని పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. Watch this video until the end, and if you'd like more videos like this from me, please let me know in the comments. So, without any further delay, let's dive into those daily use English sentences. ఈ సెంటెన్సెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. మీరు ప్రతి ఒక్క సెంటెన్స్ నుంచి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవచ్చు. తల్లి ఇలా అంటోంది, కిరణ్ ముందు ఆ పాత వార్తాపత్రికలన్నీ కట్టగట్టి పక్కన పెట్టు. కిరణ్ ఫస్ట్ బండిల్ అప్, కట్టగట్టి ఫస్ట్ బండిల్ అప్ all those old newspapers and set them aside. First bundle up all those old newspapers and set them aside. అప్పుడు కిరణ్ అంటున్నాడు, సరే మమ్మీ, అలాగే ఆ ప్లాస్టిక్ కుర్చీలను ఒకదాని మీద ఒకటి పేర్చి మూలలో పెడతాను లేదా మూలకు పెడతాను. ఓకే మమ్మీ, I'll also stack the plastic chairs one on top of the other and put them in the corner. Okay mommy, I'll also stack the plastic chairs one on top of the other and put them in the corner. తండ్రి అంటున్నారు, రే వాటర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ మార్చాలి, టెక్నీషియన్ వస్తున్నాడు. మార్చాలి, జాగ్రత్తగా గమనించండి. హే ద వాటర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ నీడ్స్ చేంజింగ్. చూడండి ఎలా చెప్తున్నాము, ద వాటర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ నీడ్స్ చేంజింగ్, ద టెక్నీషియన్ ఈజ్ కమింగ్. కూతురు అంటుంది, నాన్న అప్పుడే అంటే మీరు ఆ పని చేస్తున్నప్పుడే, వైల్ యు ఆర్ ఎట్ ఇట్, నాన్న అప్పుడే ఇన్వర్టర్ బ్యాటరీలో వాటర్ లెవెల్ కూడా చెక్ చేయండి. డాడ్ వైల్ యు ఆర్ ఎట్ ఇట్, అప్పుడే అంటే మీరు ఆ పని చేస్తున్నప్పుడే, వైల్ యు ఆర్ ఎట్ ఇట్ చెక్ ద వాటర్ లెవెల్ ఇన్ ది ఇన్వర్టర్ బ్యాటరీ టూ. తల్లి కూతురుకి పని చెబుతోంది, దీప నువ్వు కిటికీ పరదాలన్నీ విప్పి వాషింగ్ మెషిన్లో వెయ్యి. దీప టేక్ డౌన్ all the window curtains and put them in the washing machine. Take down all the window curtains and put them in the washing machine. మమ్మీ వాషింగ్ మెషిన్ ఫిల్టర్ కూడా క్లీన్ చేయాలి, మురికి పేరుకుపోయింది. మమ్మీ the washing machine filter needs cleaning too. The washing machine filter needs cleaning too. Lint has built up or dirt has built up. మురికి పేరుకుపోయింది. ఇక్కడ లింట్ అనేటువంటి ఈ వర్డ్కి మామూలుగా ఈ బట్టల మీద ఉండేటువంటి దూది లాంటి స్మాల్ సాఫ్ట్ పీసెస్ ఆఫ్ వూల్, కాటన్ ఎట్సెట్రా. సో అవి పేరుకుపోవడాన్ని మనం లింట్ అని చెప్పేసి చెబుతామన్నమాట. Lint has built up. కిరణ్ మెట్లు ఊడ్చేటప్పుడు ఆ పైన ఉన్న బూజు కూడా తీసేయి. కిరణ్ while sweeping the stairs clear the cobwebs from the ceiling too. Cobwebs అంటే బూజు అని అర్థం. కూతురు అడుగుతుంది, నాన్న ఫోన్ ఛార్జింగ్ వైర్ ఎక్కడా, నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. డాడ్ వేర్ ఇస్ ద ఛార్జింగ్ కేబుల్, మై మొబైల్ హ్యాస్ స్విచ్డ్ ఆఫ్ ఆర్ మై ఫోన్ హ్యాస్ స్విచ్డ్ ఆఫ్. తల్లి చెబుతోంది, అదిగో టీవీ వెనక
ప్లగ్ పాయింట్ దగ్గర ఉంది చూడు. There, look near the plug point behind the TV. Look near the plug point behind the TV. కిరణ్ అంటున్నాడు, ఆ వేలాడుతున్న వైర్లన్నీ కేబుల్ టైస్తో కట్టాలి, అన్నీ చిక్కుపడిపోయాయి. All those hanging wires need to be tied with cable ties. All those hanging wires need to be tied with cable ties. They are all tangled or they are all tangled up. అవును, ఎస్, డోర్ మ్యాట్లన్నీ బయట దులిపి ఎండలో వేయండి. Shake out all the door mats outside and put them in the sun or leave them in the sun. Shake out అంటే దులపమంటున్నాడు. Shake out all the door mats outside and put them in the sun. ఆ తర్వాత వార్డ్రోబ్ మేనేజ్మెంట్ గురించి. కిరణ్, నీ అల్మారా చూడు, బట్టలన్నీ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. కిరణ్, look at your wardrobe. Your clothes are all piled up in a heap. Your clothes are all piled up in a heap. అవును మమ్మీ, పాతవి కొత్తవి అన్నీ కలిసిపోయి ఏది ఎక్కడుందో అర్థం కావట్లేదు, అంటే దొరకట్లేదు. You're right, Mom. My old and new clothes are so intermingled that I can't find anything. My old and new clothes are so intermingled that I can't find anything. నువ్వు ఎక్కడ పడితే అక్కడ బారేస్తే అలాగే అవుతుంది. That's what happens when you carelessly scatter your belongings. That's what happens when you carelessly scatter your belongings. నా పాత ట్రాక్ ప్యాంట్, యాక్చువల్లీ దీన్ని ప్యాంట్స్ అనాలి, బట్ నా పాత ట్రాక్ ప్యాంట్ మోకాల దగ్గర లూజ్ అయిపోయింది. My old track pants have sagged at the knees. My old track pants have sagged at the knees, or my old track pants are loose at the knees. ఈ టీషర్ట్ నాకు అస్సలు సరిపోవడం లేదు మమ్మీ, మరీ టైట్ అయిపోయింది. దిస్ టీషర్ట్ ఈస్ టూ స్మాల్ ఫర్ మీ మామ్. ఇట్ హ్యాస్ బికమ్ అన్కంఫర్టబుల్లీ స్నగ్. ఇట్ హ్యాస్ బికమ్ అన్కంఫర్టబుల్లీ స్నగ్. మరీ టైట్ అయిపోయింది. తల్లి అంటుంది, అవి ఇంట్లో వేసుకో. వేర్ దోస్ ఎట్ హోమ్ ఆర్ యూ కెన్ వేర్ దోస్ ఎట్ హోమ్. కిచెన్ అండ్ మెయింటెనెన్స్. కిచెన్ చిమ్నీ చాలా జిడ్డుగా ఉంది, దాన్ని కూడా క్లీన్ చేద్దామా? The kitchen chimney is very greasy. Shall we clean that too? Shall we clean that too? వద్దులే, అది సర్వీసింగ్ వాళ్ళు చేస్తారు. నువ్వు డైనింగ్ టేబుల్ మీద ఉన్న పాత ఉప్పు సీసాలు కడిగి ఆరబెట్టు. No, the servicing guys will do that. The servicing guys will do that. You wash and dry the old salt shakers on the dining table. Salt shakers. Okay? You wash and dry the old salt shakers on the dining table. మమ్మీ, గ్యాస్ అయిపోవచ్చింది, కొత్త సిలిండర్ బుక్ చేశారా? Mommy, the gas is running out. Did you book a new cylinder? Did you book a new cylinder? చేశాను, కానీ రెగ్యులేటర్ కొంచెం లూజ్గా ఉంది, వాషర్ మార్చాలి. I did, but the regulator is a bit loose. But the regulator is a bit loose. The washer needs changing. Washer మార్చాలి. The washer needs changing. మామూలుగా వాచర్ అని అంటాం కదా, అది తప్పు, వాషర్. మెయిన్ గేట్ తుప్పు పడుతోంది, కొంచెం ఆయిల్ వేయాలి తుప్పు పట్టడం గురించి. ద మెయిన్ గేట్ ఈజ్ రస్టింగ్, వీ నీడ్ టు అప్లై సమ్ ఆయిల్. ద మెయిన్ గేట్ ఈజ్ రస్టింగ్,
We need to apply some oil. ఆ షూ ర్యాక్లో ఉన్న పాత చెప్పులన్నీ తీసేయండి, చోటు సరిపోవడం లేదు. Remove all the old footwear from the shoe rack. There isn't enough space. Remove all the old footwear from the shoe rack. There isn't enough space. నాన్న వైఫై రూటర్ రీసెట్ చేయండి, సిగ్నల్ రావటం లేదు. Dad, reset the Wi-Fi router. There is no signal. There is no signal. ఇక్కడ రూటర్ అనొచ్చు, లేదంటే రౌటర్ అనొచ్చు. రౌటర్ అనేది అమెరికన్ ఇంగ్లీష్ ప్రకారం, అండ్ మనం ఎక్కువగా బ్రిటిష్ ఇంగ్లీష్ ఫాలో అవుతాం కాబట్టి రూటర్ అని చెప్పేసి చెప్తాం. డాడ్, రీసెట్ ద వైఫై రూటర్. దెర్ ఇస్ నో సిగ్నల్. పవర్ కార్డు సరిగా పెట్టావో లేదో చూడు. చెక్ if you plug the power cord in properly. Check if you plug the power cord in properly. నేను ఇస్త్రీ పెట్టి ఆన్ చేస్తున్నాను, అందరి బట్టలు ఇటు తీసుకురండి. I am switching on the iron. Bring everyone's clothes here. ఆ నీళ్ళ కుళాయి దగ్గర వాషర్ పోయింది, చుక్కలు పడుతూనే ఉన్నాయి. The washer in that water tap is gone. It keeps dripping. The washer in that water tap is gone. It keeps dripping. నేను టేప్ చుట్టి బిగిస్తానులే మమ్మీ. I'll wrap some Teflon tape and tighten it, mommy. ఇప్పుడే బియ్యం డబ్బా నింపాను, మిగిలిన బస్తాను అటక మీద పెట్టాలి. ఇప్పుడే బియ్యం డబ్బా నింపాను, మిగిలిన బస్తాని అటక మీద పెట్టాలి. I just filled the rice tin. The remaining sack needs to be put in the loft. I just filled the rice tin. The remaining sack needs to be put in the loft. ఆ ఫోటో ఫ్రేమ్స్ మీద ఉన్న దుమ్ము తుడిచి గోడకు సరిగ్గా తగిలించు. Wipe the dust off those photo frames and hang them straight on the wall. Wipe the dust off those photo frames and hang them straight on the wall. కిటికీలకు నెట్స్ బిగించాలి, దోమలు ఎక్కువ అవుతున్నాయి. We need to fix nets to the windows. Mosquitoes are increasing. We need to fix nets to the windows. Mosquitoes are increasing. రిమోట్లో బ్యాటరీలు అయిపోయాయి, క్లాక్లో ఉన్నవి తీసి ఇందులో వేయి. The batteries in the remote are dead. Take the ones from the clock and put them in here. The batteries in the remote are dead. Take the ones from the clock and put them in here. ఆ క్యాలెండర్ మార్చడం మర్చిపోయాం, పాత నెలదే ఉంది ఇంకా. We forgot to change the calendar. It's still on the old month. We forgot to change the calendar. It's still on the old month. ఫ్రిడ్జ్లో ఉన్న పాడైపోయిన కూరగాయలన్నీ పారేయండి. Throw away all the spoiled vegetables in the fridge. Throw away all the spoiled vegetables in the fridge. ఐస్ ట్రేలు నింపి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. I filled the ice trays and put them in the deep freezer. I filled the ice trays and put them in the deep freezer. బాల్కనీలో మొక్కలకు నీళ్లు పోసి ఆ ఎండిన ఆకులన్నీ ఏరేయండి. Water the plants in the balcony and pick out all those dried leaves. డస్ట్బిన్కు కవర్ వేయడం మర్చిపోవద్దు. Don't forget to put a liner in the dustbin. Don't forget to put a liner in the dustbin. Deep cleaning.
ఆ పాత మ్యాగజైన్లన్నీ షెల్ఫ్లో సర్దండి, చిందరవందరగా ఉన్నాయి. Arrange those old magazines on the shelf. They are all messy. చిందరవందరగా ఉన్నాయి. They are all messy. నాన్న, స్టెప్ ల్యాడర్ ఎక్కడ? పైన ఉన్న లైట్ మార్చాలి. Dad, where is the step ladder? I need to change the light bulb above. I need to change the light bulb above. స్టోర్ రూమ్లో గొడుగుల వెనక ఉంది చూడు. లుక్ బిహైండ్ ద అంబ్రెల్లాస్ ఇన్ ద స్టోర్ రూమ్. సింక్ కింద పైప్ లీక్ అవుతోంది, ఒక బకెట్ కింద పెట్టు. The pipe under the sink is leaking. Put a bucket underneath. The pipe under the sink is leaking. Put a bucket underneath. ల్యాప్టాప్ బ్యాగులో ఉన్న పాత బిస్కెట్ ప్యాకెట్లు పారేశాను. I threw away the old biscuit packets that were in the laptop bag. I threw away the old biscuit packets that were in the laptop bag. కారు కవర్ తడిచిపోయింది, తీసి గేటు మీద ఆరబెట్టు. The car cover is wet. Take it off and dry it on the gate. The car cover is wet. Take it off and dry it on the gate. ఇల్లు తుడిచేటప్పుడు మూలల్లో కూడా తుడువు కిరణ్. While mopping the floor, wipe the corners too, Kiran. వాష్ బేసిన్ దగ్గర సబ్బు అయిపోయింది, లిక్విడ్ సోప్ నింపు. The soap near the wash basin is finished. The soap near the wash basin is finished. Refill the liquid soap. కిచెన్ కత్తెరకు పదును లేదు, కొంచెం ఉప్పు మీద రుద్దుతాను. The kitchen scissors are blunt. పదును లేదు. The kitchen scissors are blunt. I'll rub them on some salt. ఆ పాత వైర్లు, ప్లగ్లు ఒక బాక్స్లో పెట్టి లేబుల్ అంటించు. Put those old wires and plugs in a box and stick a label on it. And stick a label on it. బెడ్షీట్లు మార్చాను, పాతవి వాష్కు వేస్తున్నాను. I changed the bed sheets. I changed the bed sheets. I am putting the old ones for washing. I am putting the old ones for washing. తలుపుల వెనుక ఉన్న హ్యాంగర్లు అన్నీ ఖాళీ చేయండి. Empty all the hangers behind the doors. Empty all the hangers behind the doors. అమ్మ, నీ వాటర్ బాటిల్లో నీళ్లు నింపి ఫ్రిడ్జ్లో పెట్టాను. Mom, I filled your water bottle and put it in the fridge. మెయిన్ స్విచ్ బోర్డ్ దగ్గర దుమ్ము పట్టింది, బ్రష్తో తుడువు. The main switchboard is dusty. The main switchboard is dusty. Wipe it with a brush. Wipe it with a brush. బాత్రూమ్ అద్దం మీద నీటి మరకలు ఉన్నాయి, పేపర్తో తుడుస్తాను. There are water stains on the bathroom mirror. There are water stains on the bathroom mirror. I'll wipe it with paper or I'll wipe it with a tissue. ఆ పప్పుల డబ్బాలన్నీ వరుసగా సర్దండి. Arrange all those pulse containers in a row. Arrange all those pulse containers in a row. నాన్న, మీ కళ్ళజోడు క్లీనింగ్ లిక్విడ్ అయిపోయింది. Dad, your glasses cleaning liquid is finished. Your glasses cleaning liquid is finished. పర్లేదు, మెత్తటి గుడ్డతో తుడుస్తానులే. It's okay. I'll just wipe them with a soft cloth. I'll just wipe them with a soft cloth. వాక్యూమ్ క్లీనర్ బ్యాగ్ నిండిపోయింది, దాన్ని ఖాళీ చేయాలి.
The vacuum cleaner bag is full. It needs to be emptied. It needs to be emptied. గ్యాస్ స్టవ్ బర్నర్లు బ్లాక్ అయ్యాయి, పిన్తో క్లీన్ చేయి. The gas stove burners are blocked. Clean them with a pin. The gas stove burners are blocked. Clean them with a pin. Doorbell sound తగ్గింది, బ్యాటరీలు మార్చాలా? The doorbell sound has weakened. The doorbell sound has weakened. Do the batteries need changing? The doorbell sound has weakened. Do the batteries need changing? అవును, ఆ ప్యాకెట్లో కొత్తవి ఉన్నవి చూడు. Yes, look in that packet. There are new ones. Look in that packet. There are new ones. కీ చైన్కి ఉన్న పాత తాళాలు ఏంటో అర్థం కావడం లేదు. I don't understand what these old keys on the keychain are for. I don't understand what these old keys on the keychain are for. అవి పాత సూట్ కేసువి, పారేయకండి. Those are for the old suitcase. Don't throw them away. Those are for the old suitcase. Don't throw them away. మైక్రోవేవ్ లోపల ఆహారం మరకలు ఉన్నాయి, నిమ్మరసంతో తుడుస్తాను. There are food stains. There are food stains inside the microwave. I'll wipe it with lemon juice. I'll wipe it with lemon juice. ఆ కిటికీ గ్రిల్స్కు పెయింట్ ఊడిపోతుంది. The paint is peeling off those window grills. The paint is peeling off those window grills. నేను నెయిల్ పాలిష్ రిమూవర్తో ఈ స్టిక్కర్ మరకలు తీస్తున్నాను. I am removing these sticker stains with nail polish remover. I am removing these sticker stains with nail polish remover. పూజ గదిలో కుందులు తోమి ఒత్తులు సిద్ధం చేయి. Scrub the lamps in the prayer room and prepare the wicks. వర్షం పడేలా ఉంది, బాల్కనీలోని బట్టలు లోపలికి తీసుకురండి. It looks like it's going to rain. It looks like it's going to rain. Bring the clothes from the balcony inside. Bring the clothes from the balcony inside. కింద పార్కింగ్లో లైట్ వెలగడం లేదు, హోల్డర్ చెక్ చేయాలి. The light in the parking lot isn't glowing. Or the light in the parking lot isn't working. I need to check the holder. ఈ పాత ఇన్విటేషన్ కార్డులన్నీ ఎందుకు దాచారు? Why did you keep all these old invitation cards? Why did you keep all these old invitation cards? అవి అడ్రస్ల కోసం ఉంచాను, ఇప్పుడు పారేయవచ్చు. I kept them for the addresses. We can throw them away now. నాన్న, మీ ఫోన్ మెమరీ ఫుల్ అయింది, ఫోటోలు ల్యాప్టాప్లోకి మారుస్తాను లేదా పంపిస్తాను. Dad, your phone memory is full. Your phone memory is full. I'll transfer the photos to the laptop. సరే, ఆ పాత మెసేజ్లు కూడా డిలీట్ చేయి. ఓకే, డిలీట్ దోస్ ఓల్డ్ మెసేజెస్ టు. డైనింగ్ టేబుల్ మీద ఉన్న పూల కుండీలో నీళ్లు మార్చాను. డైనింగ్ టేబుల్ మీద ఉన్న పూల కుండీలో నీళ్లు మార్చాను. I changed the water in the flower vase on the dining table. వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేయండి, పొగ వస్తోంది. Switch on the exhaust fan in the kitchen. It's getting smoky. It's getting smoky. ఈ గోడ గడియారం 5 నిమిషాలు స్లోగా ఉంది. This wall clock is 5 minutes slow. టైం సెట్ చేసి వెనుక వైపు కొంచెం ఆయిల్ వేయి.
Set the time and put a little oil on the back. Set the time and put a little oil on the back. There are many empty pens in my study table drawer. పారేయమ్మ, అనవసరమైన చెత్త ఎందుకు? Throw them away, dear. Why keep unnecessary trash? Why keep unnecessary trash? బాత్రూంలో ఉన్న బకెట్లు మగ్గులు సబ్బు నీళ్ళతో తోమాను. I scrubbed the buckets and mugs in the bathroom with soapy water. సబ్బు నీళ్ళతో, with soapy water. టెర్రస్ మీద ఉన్న ట్యాంక్ మూత సరిగా ఉందో లేదో చూసి వస్తా. I'll go check if the tank lid on the terrace is properly closed. I'll go check if the tank lid on the terrace is properly closed. నాన్న, మెట్ల మీద చెప్పులు అడ్డంగా ఉన్నాయి, పక్కకు పెట్టండి. Dad, the footwear is blocking the stairs. Move them aside. Move them aside. Shake out those old blankets and bundle them up. Let's give them to someone. Let's give them to someone. కిటికీల సందుల్లో ఇరుక్కున్న మట్టిని బ్రష్తో తీస్తున్నాను. I am removing the dirt stuck in the window crevices with a brush. కారు టైర్లలో గాలి తక్కువగా ఉంది, రేపు కొట్టించాలి. The air in the car tires is low. I need to get them pumped tomorrow. The air in the car tires is low. I need to get them pumped tomorrow. Or the car tires are low on air అని కూడా అనొచ్చు. ఈ స్విచ్ బోర్డు మీద స్టిక్కర్లు అంటించాను. ఏ స్విచ్ దేనికో తెలియడానికి. I stuck stickers on the switchboard to know which switch is for what. I stuck stickers on the switchboard to know which switch is for what. అన్నం వార్చాను, గంజి గిన్నె పక్కన పెట్టు. I have strained the rice. I have strained the rice. Set the kanji bowl aside. Set the kanji bowl aside. సింక్లో ఫిల్టర్ క్లీన్ చేశాను, ఇప్పుడు నీళ్లు వేగంగా వెళ్తున్నాయి. I cleaned the sink filter. Now the water is draining quickly. Now the water is draining quickly. ఆ పాత టూత్ బ్రష్లు పారేయకండి, క్లీనింగ్కు పనికొస్తాయి. Don't throw away those old toothbrushes. They are useful for cleaning. Don't throw away those old toothbrushes. They are useful for cleaning. నేను డోర్ కర్టెన్స్కి పిన్నులు పెడుతున్నాను. I am putting pins on the door curtains. ఫ్రిడ్జ్ వెనక భాగంలో దుమ్ము తుడిచారా? Did you wipe the dust from the back of the fridge? Did you wipe the dust from the back of the fridge? ఇప్పుడే తుడిచాను మమ్మీ, చాలా వేడిగా ఉంది అక్కడ. I just wiped it mommy. It's very hot there. I just wiped it mommy. It's very hot there. గేటు తాళానికి కొంచెం గ్రీజ్ పూయాలి. I need to apply some grease to the gate lock. నాన్న, మీ పాత డైరీలో కొన్ని పేజీలు ఖాళీగా ఉన్నాయి, నోట్స్కి వాడనా? Dad, there are some blank pages in your old diary. Can I use them for notes? Can I use them for notes? వాడుకో, కానీ చింపి పారేయకు. Use them, but don't tear them out and throw them away. Don't tear them out and throw them away. షూ పాలిష్ అయిపోయింది, రేపు కొత్తది కొనాలి. The shoe polish is finished. I need to buy a new one tomorrow. I need to buy a new one tomorrow. The wrap up, ముగింపు. సరే, ఇప్పుడు అందరూ వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండి. Okay, now everyone go wash your hands and feet. Now everyone go wash your hands and feet. ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు.
How peaceful the house feels now. How peaceful the house feels now. పని అయిపోయింది, ఇక భోజనం చేద్దాం రండి. The work is done. Now come, let's eat. Now come, let's eat. Mommy, టీవీ ఆఫ్ చేయడం మర్చిపోయావు. Mommy, you forgot to switch off the TV. మెయిన్ డోర్ లాక్ చేశారా? Did you lock the main door? చేశాను నాన్న, తాళం ఆ హోల్డర్లోనే ఉంది. I did, Dad. The key is right there in the holder. రేపు పొద్దున్నే లేవాలి, అందరూ పడుకోండి. We have to wake up early tomorrow. Everyone go to sleep. రేపు పొద్దున్నే లేవాలి, అందరూ పడుకోండి. We have to wake up early tomorrow. Everyone go to sleep. Good night అందరికీ. Good night everyone. That's it for now. Friends, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే don't forget to hit the like button and share it with your friends and family. Thanks for watching. Happy learning.